హృదయలేని మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల నుంచి 39వ కథని మనం చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు 'పతయిక్కర నంబూద్రీలు'. 'పతయిక్కర నంబూద్రీలు' అంటే ఎక్కువ కథలు ఈ నంబూద్రీల గురించే ఉంటాయి. కేరళ దేశంలో ఈ నంబూద్రీలు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన బ్రాహ్మణ కుటుంబాలన్నమాట. కేరళ సమాజం మీద ఈ నంబూద్రీల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్వం మలయాళ దేశంలో మలప్పురం జిల్లాలో అంగదిపురం అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామంలో పతయిక్కర నంబూద్రీల కుటుంబం ఉండేది. అంటే పతయిక్కర నంబూద్రీల ఇల్లం ఉండేది. ఆ ఇల్లంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చాలా బలవంతులు వాళ్ళు. వాళ్ళని అభినవ భీముడు అని కీర్తిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళు తిండి ఎంత తినేవారంటే 5 సేర్లు బియ్యాన్ని అన్నంగా వండించుకుని తినేవారు. ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవాడికి పెళ్ళయింది. రెండో వాడికి ఇంకా పెళ్లి కాల. పెళ్ళయిన తర్వాత పెద్దవాడికి భార్య వస్తుంది. నంబూదిరిని భార్య మనం ఏమనుకుంటాం? అంతార్జునం అంటాం. ఈ అంతార్జునం గారు రోజు భర్తకి మరియు మరిదికి ఇద్దరికి కూడా అన్నం వండి పెడుతూ ఉంటుందన్నమాట. ఆ వంట చేసి పెట్టేటప్పుడు ఈవిడి మొత్తం 12 కేజీలు అంటే 12 సేర్లు బియ్యం అన్నం వండి వార్చేది. 5 సేర్లు అన్నం భర్త తినేవాడు. 5 సేర్లు అన్నం మరిది గారు తినేవాడు. ఈవిడ కూడా తక్కువ తినేదేం కాదు. ఈవిడ కూడా 2 సేర్లు బియ్యం అన్నం తినేది. అంతేకాకుండా వీళ్ళేం చేసేవారు, రోజుకి 12 కొబ్బరికాయలు కొట్టి, ఆ కొబ్బరి తీసి, కొబ్బరిని చేత్తో గట్టిగా పిండి వీళ్ళు కొబ్బరి పాలు అన్నంలో పోసుకొని తినేవారు. 12 కొబ్బరికాయలు, 12 సేర్లు బియ్యానికి. అంటే ఒక సేరు బియ్యానికి అంటే 1 కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ పాలు పిండి దాన్ని కలుపుకొని తినేసేవారు. అన్నదమ్ములు ఇద్దరు చెరో 5 సేర్లు బియ్యం, అన్నం, 5 కొబ్బరికాయలు పిండేసుకుని ఒక్కొక్కళ్ళు తినేసేవారు. భార్య కూడా 2 సేర్లు బియ్యంలో 2 కొబ్బరికాయలని ముక్కలు చేసి మెత్తగా పాలు పిండేసి అన్నంలో కలుపుకొని తినేస్తూ ఉండేవారు. అంత బలంగా ఉండేవారు వాళ్ళు. అంటే కొబ్బరికాయలు అలా చేత్తో పిండితే పాలొచ్చేయి. ఇప్పుడు రోజుకి 12 సేర్లు బియ్యం ఒక పూటకే, మళ్ళా రాత్రి అయితే రాత్రి 12 సేర్లు బియ్యం వండుకొని తినేవారు వీళ్ళు. 12 కొబ్బరికాయలు దాన్ని పాలు తీసుకుని దాంట్లో పోసుకొని కలుపు తినేసేవారు. సరే ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ భోజనానికి కూర్చోబోతూ ఉండగా పక్కింటి అతను వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, "ఈరోజు నా పుట్టినరోజు. నిన్న మా అబ్బాయికి చెప్పాను. మీ ఇద్దరిని ఈ పూట మా ఇంటికి భోజనానికి పిలవమని చెప్పేసి. మా వోడు పాపం మర్చిపోయాడు. అందుకు మీరు నన్ను క్షమించండి. మీరు ఈ పూట మా ఇంటికొచ్చి భోజనం చేయాలి" అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే సరే ఆయనే స్వయంగా వచ్చి పిలిచాడు కదా! ఆలస్యం అయితే అయ్యింది అని వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ భోజనం చేయకుండా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారు. అయితే ఈ భర్త, మరిది గారు ఇద్దరు కూడా పక్కింటికి భోజనానికి వెళ్ళిపోయారు. ఈవిడి 6 పూట భోజనానికి 12 సేర్లు బియ్యాన్ని వండి వార్చింది. ఇంకేం చేయాలి? అంచేత ఆవిడ కూర్చుని భర్త లేడు, మరిది గారు వెళ్ళిపోయాడు కాబట్టి ఈవిడ కూర్చుని 12 సేర్లు బియ్యం అన్నాన్ని వడ్డించేసుకుని దాంట్లోకి రోజు 12 కొబ్బరికాయల్ని పిండి పాలు తీసి ఆ పాలు కలుపుకొని తినేవారు కదా! ఈ అమ్మాయి ఏం చేస్తదంటే 25 కొబ్బరికాయలని పిండేస్తది ఆ రోజు. పిండేసుకొని మొత్తం కొబ్బరి పాలన్నం మొత్తం తినేస్తది. సరే ఆ రోజు పగలంతా అలా గడిచిపోతుంది. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి రాత్రి భోజనానికి భర్త, మరిది గారు ఇద్దరు వచ్చి కూర్చునేటప్పటికి ఆవిడ ఏం చేస్తదంటే ఇద్దరికీ వేడి వేడి పొగలు కక్కే అన్నాన్ని వడ్డిస్తుంది. అప్పుడు ఈ మోసంబూరికి, ఈ మోసంబూరి అంటే పెద్ద అన్న పేరు మోసంబూరి. ఆ మోసంబూరికి ఒక అనుమానం వచ్చి భార్యని అడుగుతాడు. "పొద్దున్న అన్నం ఏమైంది? ఇప్పుడు వేడి వేడిది వడ్డించేస్తున్నావు" అని అంటాడు. అప్పుడు ఈవిడేమని అంటుందంటే చాలా సింపుల్‌గా, చాలా క్యాజువల్‌గా, సాధారణంగా మాట్లాడేట్టుగా మాట్లాడి చెప్తుంది. "ఏమీ లేదు. ఉదయం మీరిద్దరూ అలా ఎళ్ళగానే అన్నం పాడైపోద్దని చెప్పేసి మొత్తం 12 సేర్ల అన్నాన్ని నేనే తినేసాను.
12 సేర్లు అన్నమే కాకుండా దాంట్లో 25 కొబ్బరికాయలు కూడా కొట్టేసుకొని పాలు పిండేసి దాంతో తినేసానని చెప్పేసి చెప్తుంది. అప్పుడు భర్త నవ్వుతాడు. "నువ్వు భర్తకు తగ్గ భార్యవు, చాలా గొప్పదానివి, బానే తినేసావనమాట. మరి రోజు 2 సేర్లు ఎందుకు తింటున్నావు" అంటే, "సరిపోద్ది నాకు, ఎందుకులే అని తినేసాను అంతే" అని చెప్పుద్ది. అయితే అప్పుడు భర్త ఏమంటాడంటే, "నీకు 2 సేర్ల అన్నం సరిపోదు. రేపటి నుంచి నువ్వు కూడా 5 సేర్ల అన్నం వండుకు తిను. మొత్తం 15 సేర్లు బియ్యం మన ముగ్గురికి కలిపి వండేసేయి. ముగ్గురు కూడా చక్కగా భోంచేద్దాము" అని చెప్పి భార్యతో అంటాడనమాట. ఇందులోనే ఇంకో సంఘటన లేదా ఇంకో చిన్న కథ ఏంటంటే, ఒకరోజు అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక పని మీద చుట్టాలింటికి వెళ్తారు. వెళ్తూ తమ ఇంట్లో ఉన్న అట్టుగల్ని గుమ్మం పైన ఉన్న చిన్న మిద్ది మీద పెట్టేసి వెళ్ళిపోతారు. అట్టుగళ్ళంటే రుబ్బురోలనమాట. ఆ రుబ్బురోలు పత్రాన్ని తీసుకొని గుమ్మం పైన ఉన్న చిన్న అటకుంటే అటక మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. రాత్రి భోజనం చెయ్యరు. ఏకభుక్తం. రాత్రి ఉపాహారం అంటే టిఫిన్ తింటారు. ఆ ఉపాహారం తయారు జేస్తం కోసం ఈ అంతార్జనం ఏం జేస్తదంటే 15 సేర్లు బియ్యాన్ని నానబెడుతుంది. నానబెట్టిన తర్వాత ఈ బియ్యం రుబ్బాలి అని జెప్పేసి రుబ్బురోలు కోసం వెతికితే రుబ్బురోలు కనపడదు. అంతా వెతుకుతుంది. నడిమట్టంలోకి కూడా వచ్చి చూస్తుంది. నడిమట్టం అంటే మధ్యలో ఉండే హాలు. ఆ హాల్లోకొచ్చి చూసినా కనపడదు. చివరికి ఉత్తరం మీద ఉందని గమనిస్తుంది. ఉత్తరం అంటే ఆ ఇంటి పైన ఉన్న చిన్న అటకనమాట. దాని మీద ఉంటే అక్కడి నుంచి దాన్ని దింపి పిండి రుబ్బి మళ్ళీ కడిగేసిన తర్వాత దాని పైన అక్కడే పెట్టేస్తుంది. రాత్రవుతుంది. రాత్రి రాగానే భర్తకి, మరిదికి ఇద్దరికీ ఆవిడ టిఫిన్ తయారు జేసి పెడుతుంది. అప్పుడు భర్త అడుగుతాడు, "నువ్వు ఈ పిండి ఎలా రుబ్బావు" అని అడుగుతాడు. "అట్టుక్కళ్ళతో రుబ్బాను" అని చెప్పుద్ది. "అట్టుక్కళ్ళు ఎక్కడుంది" అంటాడు. అట్టుక్కళ్ళు అంటే రుబ్బురోలు. "అట్టుక్కళ్ళు ఎక్కడుంది" అంటే ఉత్తరం మీద ఉంది అంటది. ఉత్తరం మీద అంటే ఆ గుమ్మం పైనుండే చిన్న మిద్దె అనమాట. బరువైన రుబ్బురోల్ని "నువ్వెలా దింపావు? ఎవరొచ్చి దింపారని" అడిగితే, "ఎవరో దింపలేదు, నేనే దింపేశాను. పిండి రుబ్బేశాను. పిండి రుబ్బేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేశాను" అని చెప్తుంది ఆ అంతార్జనం. అప్పుడు భర్తకి నవ్వొచ్చి, "నువ్వు చాలా గొప్పదానివే బాబు. నువ్వు నాకు తగ్గదానివే" అని జెప్పేసి భార్యని పొగుడుతాడు ఆ మోసంబూరి. దీంట్లోనే ఇంకో సంఘటన లేదా ఇంకో చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒకరోజు ఏమవుద్దంటే వీళ్ళింటికి పత ఎక్కర ఇల్లంకి కాలికట్ నుంచి ఒక అతిథి వస్తాడు. ఆ అతిథి ఎవరంటే ఒక నంబూద్రి బ్రాహ్మణుల కుర్రోడనమాట. అతను కూడా చిన్న సైజు వస్తాది లాంటివాడు. అంటే అతను కూడా గొప్ప బలాఢ్యుడే. ఈ పత ఎక్కర ఇల్లం సోదరులిద్దరికీ కూడా అతని యొక్క బల పరాక్రమాల్ని చూపిచ్చేసి వీళ్ళని ఓడిద్దామని ఉద్దేశంతో అతను ఈళ్ళింటికొస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పని మనిషికి ఏం చెప్తాడంటే, "నాకు ఈరోజు 4 ఎడంగైల బియ్యం అన్నంగా వండాలని మీ అంతార్జనం గారికి చెప్పు" అని చెప్తాడు. ఎడంగై అంటే మలయాళ భాషలో అర్ధసేరు అని అర్థం. అంచేత 4 ఎడంగైలు అంటే 4 అర కేజీలు, 4 అర్ధసేర్లు అంటే 2 కేజీలు బియ్యం అన్నం వండాలని పని మనిషికి చెప్తాడు. "మీ అంతార్జనం గారికెళ్ళి చెప్పు" అని చెప్పి. అప్పుడు అంతార్జనం గారు ఏమంటదంటే పని మనిషితో, "అట్లాగే వెళ్ళి స్నానం చేసుకొని రమ్మను. ఈ లోపల వంట చేస్తానని చెప్పు" అని చెప్తుంది. పనమ్మాయిలు చెప్పగానే అతను ఎళ్ళి కోనిరాగం తీసుకుంటూ చక్కగా స్నానం చేసి, బట్టలు మార్చుకొని నలుక్కెట్టి దగ్గరికొస్తాడు. నలుక్కెట్టి అంటే వంటశాల అని చెప్పుకున్నాం గదా! ఆ మండపం దగ్గరికి భోజనానికి వచ్చి కూర్చుంటాడనమాట. అప్పటికే ఈ 2 కేజీల బియ్యం అన్నం వండేసింది పెట్టి, అక్కడ 2 కొబ్బరికాయలు కూడా పెడతారు. తలుపు చాటు నుంచి అంతార్జనం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుట పడరు. బయటోళ్ళొచ్చినప్పుడు అంతార్జనాలు బయటకొచ్చి కనపడరనమాట. తలుపు చాటు నుంచి చూస్తూ ఉంటుంది. ఈ కుర్రవాడు కూర్చొని భోజనం చుట్టూ చూసుకొని, "కూరలెయ్యి, ఇంకేం కూరలు వండలేదా" అని అడుగుతాడు. "కొబ్బరి చిప్పలు పెట్టారేంటి" అంటాడు. "మసాలా కూరలెయ్యి" అంటాడు. అంటే ఆ పనమ్మాయి ద్వారా ఆవిడేం చెప్పేస్తదంటే, "మా అయ్యగారోళ్ళు మసాలా అన్నాలు తినరండి. రోజు కొబ్బరి పాలు పోసుకొని తింటూ ఉంటారు" అని చెప్తుంది. పత ఎక్కర ఇల్లం అంతార్జనం కూడా తలుపు చాటు నుంచి అదే మాట చెప్తుందనమాట. అప్పుడు అతను ఏమంటాడంటే,
మరైతే కొబ్బరి పాలు లేవు కదండీ! పాలు పోసుకు తింటాకి అంటాడు. కొబ్బరి పాలు ఉండవు. అక్కడ కొబ్బరి చిప్పలున్నాయి. ఆ కొబ్బరి చిప్పలని నువ్వు పిండుకొని, కొబ్బరి పాలు తీసుకొని, దాంట్లో కలుపుకొని తినాలి అని చెప్తుంది. కొబ్బరి పాలు పిండుకోవాలా? ఎలా పిండుకోవాలి? అని జెప్పేసి అతను మళ్ళా తిరిగి ప్రశ్నిస్తాడు. అప్పుడు అంతార్జనం ఏం చేస్తుందంటే తలుపు సందులోంచి బయటికి ఒక గిన్నె పెడతది. ఆ గిన్నె పెట్టి వంటింట్లోకెళ్ళి 4 కొబ్బరికాయలని తీసుకొస్తది. తీసుకొచ్చి ఆ ముక్కల్ని, ఆ కొబ్బరి చెక్కల్ని పిండి చూపిస్తుందనమాట. అరచేతిలో పట్టుకుని మనం మామిడి రసం, మామిడికాయల రసాలుంటాయి గదా! ఆ రసాలను ఎలాగ మెత్తగా పిసికి పిండుతామో, ఆ రకంగా కొబ్బరికాయలను పట్టుకుని పిండేస్తది. పిండేసేటప్పటికి కొబ్బరి పాలు కారడమే కాకుండా, కొబ్బరి పెంకు కూడా నజ్జు నజ్జు అయిపోతుంది. అప్పుడు ఇది చూసి ఆ కాలికట్ నుంచి వచ్చిన కుర్ర నంబూదిరి ఒక్కసారి భయపడిపోతాడు. నేను ఏదో ఈ పతయిక్కర నంబూద్రులకి నా గొప్పతనం చూపిద్దామని, నా బలం ప్రదర్శిద్దామని వచ్చాను. వీళ్ళ అంతార్జనమే ఈ కొబ్బరికాయని ఒక చేత్తో మామిడికాయని పిండినట్లు పిండేస్తుంది. ఇక మగవాళ్ళు ఇంకెంత బలవంతులో అని చెప్పేసి భయపడి గబగబా అన్నం తినేసి ఇంక అక్కడి నుంచి లేచి ఆళ్ళూరికి పారిపోతాడనమాట. ఈ పతయిక్ర నంబూదిరి సోదరులిద్దరూ కూడా ఎంత బలవంతులో చెప్తాకి ఇంకో చిన్న ఉదంతాన్ని, ఇంకో చిన్న కథని మనం చెప్పుకుందాం. ఓ రోజు ఈ పతయిక్ర నంబూదిరి అన్నదమ్ముల్లో చిన్నవాడు అంటే తమ్ముడు ఏం చేస్తాడంటే స్నానం చేసి గుడికి వెళ్దామని బయలుదేరతాడు. గుడికి వెళ్ళేటప్పుడు దగ్గర దారి ఒకటి ఉంటది. ఆ దారి ఆ సందు కొంచెం సన్నగా ఉంటుందన్నమాట. అంచేత ఇతను స్నానం చేసి గుడికి వెళ్తూ ఉంటే ఇతను ఒక ఏనుగుని చూస్తాడు. ఆ ఏనుగు ఆ సందంటా వస్తా ఉంటది. ఆ సందులో ఏనుగు వస్తే ఇంకా వేరే వాళ్ళు ఎళ్తాకి దానికి దారి ఉండదనమాట. అంచేత ఇతనేం చేస్తాడంటే ఏనుగు వస్తుంది. నేను వెనక్కి తిరిగి ఎందుకెళ్ళాలి అని చెప్పేసి ఏనుగునే బలంగా వెనక్కి తోద్దాము. అదే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది అని అనుకుని ముందు నుంచి ఏనుగుని వెనక్కి తోస్తాకి ప్రయత్నం చేస్తాడు. అంతలోకి ఏనుగు వెనక పక్క నుంచి అదే సందులోకి అన్న అయిన మోసంబూరి వస్తాడు. వచ్చి ఈ ఏనుగుని వెనక నుంచి గబగబా ముందుకు తోసేద్దాము. తోస్తే గబగబా వెళ్ళిపోద్దది. వెళ్ళిపోతే దాని వెనకాలే మనం తోసుకుంటూ ఈ సందు దాటేయొచ్చు అని చెప్పేసి అన్నయ్య అనుకుంటాడు. అలాగా ఏనుగు వెనక పక్క నుంచేమో అన్న తోస్తూ ఉంటాడు. ఏనుగు ముందు పక్క నుంచి తమ్ముడు తోస్తూ ఉంటాడు. ఏనుగు అటు ఇటు కదలకుండా అట్లాగే ఉండిపోతది. ఎందుకంటే అన్నదమ్ములిద్దరూ బలం సమానం అనమాట. అంచేత వెనక నుంచి ఒకళ్ళు, ముందు నుంచి ఒకళ్ళు తోస్తుంటే ఏనుగు ఎటు వెళ్ళకుండా వెనక్కి, ముందుకి వెళ్ళకుండా అక్కడే అలా నిలబడిపోద్ది. కొంతసేపటికి ఏంటి ఏనుగు వెనక్కెళ్తలేదు. మన బలానికి ఏనుగుని వెనక్కి తోసేస్తాం గదా! ఏనుగు ఎందుకెళ్తలేదని ఆ పెద్దోడికి అనుమానం వస్తది. అప్పుడు పెద్దవాడికి అనుమానం వచ్చి, "ముందు ఎవరున్నారు? తమ్ముడు ఎక్కడా?" అని అంటాడు. అంటే, "నేను ఇక్కడే ఉన్నాను. ఏనుగుని తోస్తున్నాను" అంటాడు. ఓరిని ఏనుగుని నువ్వు ముందు నుంచి తోస్తున్నావా? నేను వెనక నుంచి తోస్తున్నాను. అందుకే ఏనుగు ఎటు కదలకుండా అక్కడే ఉండిపోయింది. వెనక్కి, ముందుకి వెళ్ళకుండాను అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటారు. అభినందించుకున్నప్పుడు ఏం చేయాలని ఆలోచించి, ఒకసారి ఆళ్ళిద్దరూ కలిపి ఏనుగుని ఉన్న పళంగా ఎత్తి గోడవతల పెట్టేస్తారు. అన్న గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి అతను ఏనుగు వెనక వైపు ఉంటాడు. తమ్ముడు గుడికెళ్తున్నాడు కాబట్టి ఏనుగు ముందు వైపు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏనుగుని పక్కన పెట్టేసిన తర్వాత అన్న దర్శనం చేసేస్తున్నాడు కాబట్టి దేవుడిని తిరిగి ఇంటికెళ్ళిపోతాడు. తమ్ముడేమో దేవుడిని దర్శనం చేసుకుంటాకి వెళ్తాడనమాట. ఇది మోసంబోరి నంబూద్రి యొక్క కథ. ఈ కథలో అన్నదమ్ములిద్దరూ కూడా చాలా గొప్ప బలవంతులు అని చెప్తాకి, ఎంత బలవంతులో చెప్తాకి, ఏనుగు యొక్క బలానికన్నా మించిన బలం కలిగినోళ్ళని చెప్పడానికి గాను ఏనుగు నిద్ర పట్టుకుని ఎత్తి గోడవతల పెట్టారు అని చెప్పేసి ఒక ఉపమానంగా చెప్పారు. నిజంగా ఏనుగును ఆ విధంగా పెట్టకపోయినా వాళ్ళకి అంత బలం ఉంది అని చెప్పేసి దాన్ని చెప్పడం కోసం ఆ కథ చెప్పారు. మనకు కూడా తోటి రామ్మూర్తి నాయుడు గారు ఏనుగుని తన బాడీ మీద ఒక చెక్క పెట్టించుకుని, ఆ చెక్క మీద ఏనుగు నిలబడేటట్టుగా చేసి, ఏనుగు బరువుని ఆయన మోసేవాడు. అటువంటి వస్తాదులు ఉన్నారు. ఆ రోజుల్లో కేరళలో ఈ మోసంబూరి నంబూద్రిలు కూడా అన్నదమ్ములిద్దరూ కూడా ఆ విధమైన వస్తాదులు అని మనం చెప్పుకోవచ్చనమాట. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు.
నమస్కారములతో మీ ఆదిశేషు.